నమస్తే భయ్య, మీ పేరు? నా పేరు జి నాగరాజు. నాగరాజు గారు, ఏ ఊరు సార్ మీది? మా జక్కంపూడి సార్. మైలవరం నియోజకవర్గం వస్తుందా మీది? మైలవరం నియోజకవర్గం. సార్, మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున తిరుపతిరావు గారు అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. ఈ తిరుపతిరావు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హుడు అంటారు. అసలు మీకు తెలుసా? మీకు ఫస్ట్ తిరుపతిరావు గారు అనేవారైతే నాకైతే వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా అయితే నాకైతే తెలియదు. కానీ కేపీ అన్న గారు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేశారు. ఆయన అయితే మన మైలవరం నియోజకవర్గానికి ఏదైనా మంచి చేస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది, మా యూత్ అందరికీ. అందుకనే మేము అందరం యాక్చువల్గా నేను ఇంతకుముందు వాలంటరీగా పనిచేశాను. నేను ఇంకో ఇద్దరు మేమందరూ వాలంటరీకి రిజైన్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే కేపీ అన్న మీద ఉన్న నమ్మకం బట్టి ఆయన అయితే ఏదైనా మనకు మంచి చేస్తారని. అది సార్, మీరు ఇంతకుముందు వైసీపీకి వాలంటీర్గా పనిచేశారంటున్నారు, అంత బాగానే ఉంది. మరి అక్కడ యాక్చువల్గా జోగి రమేష్ గారు పెడనలో ఉన్నారు మంత్రిగా. ఆయన కుట్రలు చేసి వసంత కృష్ణప్రసాద్ గారిని ఇబ్బంది పెట్టి పార్టీలోంచి బయటికి పంపించి ఆయనకి అనుకూలంగా ఉంటాడని చెప్పేసి ఒక వ్యక్తిని ఇక్కడ పెట్టినట్టుగా చాలామంది చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వస్తాం? మీరు వాలంటీర్గా ఉన్నారు, తిరిగి ఉంటారు కదా. అవి నిజంగానే బయట కూడా అందరూ అంటున్నారు అదే. కానీ వసంత గారు చేసిన మంచి పనులే ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో సీట్ వచ్చింది. కంపల్సరీ మైలవరం నియోజకవర్గంలో వసంత గారే విజయం సాధిస్తారని అందరూ అంటున్నారు. అది త్వరలో మీకు కూడా తెలుస్తుంది. అది సార్, మీరు వాలంటీర్గా చేశారంటున్నారు. 5 సంవత్సరాలు ఎలా ఉంది నిజంగా? ఈ పెన్షన్ల విషయంలో కూడా వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతే అసలు ఇవ్వలేరని చెప్పేసి ఒక క్రియేట్ చేశారు ఇక్కడ ప్రోపగండా అనేది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేస్తున్న కుట్రని చెప్పుకోవచ్చు. అదే ఒక రకం చూస్తుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ ఇతను ఎంఏ లిటరేచర్ చదివాడు. మా ఫ్రెండ్స్ చాలామంది డిగ్రీ చదివారు. ఇప్పుడు దాకా నిరుద్యోగం. ఒక వాలంటరీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 5,000 రూపాయల జీతం ఏ విధంగా ఉపయోగపడుతుందో మీ అందరి మీడియా సమక్షంగా మీ అందరిని అడుగుతున్నాను. 5,000 రూపాయలు ఏం చేస్తారు? యూత్ అనే వాళ్ళు 5,000 రూపాయలు ఏ విధంగా ఉపయోగించుకుంటారు? వాళ్ళకి ఏదో జాబ్ ఉపయోగించాలి. ఇప్పుడు చాలామంది జాబ్ అంటే హైదరాబాద్ అని, బెంగళూరు అని ఎటో ఒకటి వెళ్ళిపోతున్నారు. అదే మన ఏపీలోనే ఏదో ఒక జాబు, ఆ జాబ్ రావాలంటే బాబు గారు రావాలని చెప్పి మా అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి వసంత అన్న వెనక నిల్చుంటున్నాం మేము. అది. నమస్తే భయ్య, మీ పేరు? నా పేరు దుర్గాప్రసాద్ అండి. దుర్గాప్రసాద్ గారు, ఏ ఊరు సార్ మీది? మాది ఇక్కడే అండి, గొల్లపూడి. సార్, మైలవరం నియోజకవర్గం వస్తుందా? మీరు ఏం చేస్తాం? నేను గత 5 సంవత్సరాల నుంచి వాలంటీర్గా పనిచేశానండి. కొన్ని రోజుల తర్వాత మన వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. ఇప్పుడు వసంత గారి వెనకే మనం 5 సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది. ఇప్పుడు అన్న టీడీపీలో రావడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇన్ని రోజులు అన్నకే పనిచేసాం మేము. అన్న మంచి చేస్తాడని నమ్మకంతోనే మేము వైఎస్ఆర్సీపీ వాలంటీర్గా నుంచి ఇటు టీడీపీలోకి రావడం జరిగింది. అది రిజైన్ చేసేసాను. మేము ఇటు వచ్చి అన్న వెనకాల నించొని అన్నతో పాటే అన్నని గెలిపించుకొని మేము అన్న మార్గంలో నడుద్దామని అన్న దగ్గరికి వచ్చామండి. సార్, మీరు ఏం చదువుకున్నారు? నేను 2 years అండి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి సరైన జాబ్ అసలు మొన్న గ్రూప్ 2 వదిలేరు, గ్రూప్ 1 వదిలేరు. దాంట్లో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయి అన్నారు. ఇంతవరకు రిజల్ట్ రాలేదు. దాని గురించి అదే బాబు గారు వస్తే ఈ పార్టీకి ఎవ్రీ 5 yearsలో కనీసం 1 కోట్ల జాబులు, లక్షల జాబులు మన రాష్ట్రంలో ఉండేవి. బాబు గారు వస్తే క్యాలెండర్లు సక్రమంగా వదిలేవాళ్ళు. ఈరోజు అసలు జాబ్ లేని వాళ్ళకి ఇప్పుడు వాలంటీర్ జాబ్ ఇచ్చారు కరెక్టే. ఇప్పుడు ఒక 20 years అబవ్ వాళ్ళకి 5,000 ఇచ్చారంటే అర్థం ఏంటండి? ఒక ఇంట్లో సాధారణ ఒక మిడిల్ క్లాస్ రన్ అవ్వడానికి మినిమం 20,000 కావాలి. 5,000 ఒక వాలంటీర్కి ఇస్తే ఆ 5,000 అది ఇంట్లో ఏం గడుపుకోగలుగుతాడు? అసలు ఇప్పుడు ఆ వాలంటీర్ అటు సమాజంలో పేరు తెచ్చుకోవాలి, వీడింట్లో అమ్మా నాన్న దగ్గర పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు 5,000 అనేవి ఏం సరిపోతాయండి? అందుకు మేము ఇలా చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఎంఏ ఇంగ్లీష్ చేశాను అంటున్నారు, ఎంఏ లిటరేచర్. సో వాలంటీర్గా అసలు మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే 5,000 రూపాయలకి చేయాల్సి వచ్చింది కదా. యాక్చువల్గా మీకు తగ్గదైతే ఇది జాబ్ కాదు. సో మీరు గవర్నమెంట్ తరపు నుంచి అయితే వచ్చిన జాబులు ఇవే. సో ఎలా అనిపించింది మీకు? నేను డిగ్రీ చదువుకునే రోజుల్లోనే కొన్ని రోజుల తర్వాత నేను వాలంటీర్గా జాయిన్ అయ్యాను. నాకు ఇది వైఎస్ఆర్సీపీ అని కాదు, నోటిఫికేషన్ వచ్చింది, నేను అప్లై చేశాను, నన్ను ఇంటర్వ్యూ చేశారు, నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి ఇచ్చింది. నన్ను ఏ పార్టీ వాళ్ళు నాకు పిలిచి ఇది ఇవ్వలేదు. నేను మంచి చేయాలని, నలుగురితో అలా కలుసుందామని, నాకు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంత చదువుకున్నాను. నా కుటుంబం, నా ప్రజలు వాళ్ళందరూ ఉన్నారు కాలనీలో, అందరూ నాకు తెలిసిన వాళ్ళే, అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్గా దిగాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎవరికాలు విడిపోవడంతో ఇప్పుడు ఎవరికైనా మంచి చేయాలి, మన వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఇలా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి రావడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేసింది ఏంటంటే, ఈ పెన్షన్ల విషయంలో లేట్ అయింది, వాలంటీర్లని ఇలా చేయడం వల్లే లేట్ అయింది, వాలంటీర్ లేకపోతే అసలు ఏమీ లేదు అని అంటున్నారు. మీరేమంటారు ఒక వాలంటీర్గా? ఏమంటే ఇప్పుడు పెన్షన్లు కూడా వాలంటీర్లు ఇస్తున్నారు కరెక్టే. మరి ఇదివరకు ఇన్ని సంవత్సరాల నుంచి పెన్షన్లు గవర్నమెంట్ ఉద్యోగులే కదా ఇచ్చింది, అప్పుడు బాగానే నడిచింది కదా. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇదంతా? కారణం ఏం లేదండి. మనం ఏం చెప్పాలనుకుంటే మనం ప్రజలకు ఏమీ తెలియదు కాబట్టి మనం ఏం చెప్తే వాళ్ళు అది నమ్ముతారు. మనం ప్రజలకు మంచి చేయాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలి. అది
సార్ ఎలా ఉంది సార్ నిజంగా చెప్పండి 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు మీలాంటి యువతకేమో ఉద్యోగాలు కావాలి, పని చేసుకునే వాళ్ళకి పనులు కావాలి, ఇసుక విషయంలో కానీ లేదంటే ఇంకొక విషయంలో కానీ ఈ స్టేట్లో అసలు డెవలప్మెంట్ అనేది ఉందా? స్టేట్ డెవలప్మెంట్ అనేది 5 years క్రితమే ఆగిపోయిందండి. ఉద్యోగాలు లేకపోతే మనీ అసలు జనరేట్ అవ్వదు, మనీ జనరేట్ అవ్వదు. ఇప్పుడు ప్రజలకు మనీ జనరేట్ అయితేనే కదా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పరంగా డెవలప్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవ్వకపోతే ఏదో ఒక పని, ఇప్పుడు డిగ్రీ చదువుకునే స్టూడెంట్ క్యాటరింగ్కి వెళ్తున్నాడు, తర్వాత మెకానికల్గా పనిచేస్తున్నారు, ఇంతమంది పనిచేస్తారు. చాలామంది ఇప్పుడు కూడా కావచ్చు కెమెరా మ్యాన్ గాను, ఒక ఫోటోలు తీసే, ఒక వీడియో ఎక్కడో ఒక చిన్న షాప్ పెట్టుకొని కూడా బతుకుతున్నారు. ఇప్పుడు ఒక డిగ్రీ చేసి ఇంత అర్హత ఉండి కూడా ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు తెలుసు మీకు, ఒక ఇంటర్ చదువుంటారు, 10th చదువుకుంటారు, రాజకీయాల్లో మహామహాలు చెప్తుంటారు, వాళ్ళ మేధాశక్తికి తప్పదు. కాకపోతే ఇంత చేసి డిగ్రీలు చేసి పీజీలు చేసి అసలు ఏ ఉద్యోగం లేకుండా ఇలా మన రాష్ట్రాన్ని ఇలా వెనకబడడం కరెక్ట్ కాదు కదా. టయానికి సక్రమంగా మనకి జాబ్ క్యాలెండర్ వదిలితే అందరూ అభివృద్ధి చెందుతారు. మొన్న రీసెంట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వదిలేరు, దానికి కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఎస్ఐ నోటిఫికేషన్ కూడా వదిలేరు. అది ఇంతవరకు ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళారు. 5 yearsలో అదే బాబు గారు ఉన్నప్పుడు స్టార్టింగ్లోనే వదలడం జరిగేది, కొన్ని వేల పోస్టులు వచ్చాయి. ఇప్పుడు మన రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే రక్షణ ముందు ఉండాలి. ఎవరో వస్తున్నారు, వాళ్ళు చెడ్డీ గ్యాంగ్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మన రాష్ట్రానికి రక్షణే పోలీసులు లేకపోతే ఇప్పుడు ఎలా? అది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎలా అనిపించింది? వాలంటీర్గా చాలా దగ్గర నుంచి చూశారు కదా వైసీపీ ప్రభుత్వాన్ని మీరు. సో ఓవరాల్గా అయితే ఎలా అనిపించింది? ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది తగ్గించిందండి. అది ఫైనల్గా మాత్రం డెవలప్మెంట్ మాత్రం చాలా తగ్గింది. బాబు గారు ఉన్నప్పుడు మాత్రం డెవలప్మెంట్లో మాత్రం ముందుండేవాళ్ళు. రోడ్లు వేయడంలో కానీ, డెవలప్మెంట్లో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, ఇండస్ట్రియలైజేషన్లో కానీ మంచి బాబు గారు మాత్రం వస్తే ఇది మాత్రం చేస్తారని చెప్పి మేమంతా అనుకుంటున్నాం. సార్ మరి మీ నియోజకవర్గంలో వైసీపీ తరపున నిలబడినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మరి అతని పరిస్థితి ఏంటి సార్ అసలు? అన్నా మరి ఆయన ఎవరో మనకి వ్యక్తిగతంగానూ తెలియదు, పార్టీ పరంగానూ తెలియదు. రీసెంట్గా మనం 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా, చిన్నప్పుడు కాడి నుంచి బొమ్మసాని గారిని చూస్తున్నాను. బొమ్మసాని గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎవరైనా ఒక వ్యక్తి కాలనీలో ఉన్నారు అంటే సింపుల్గా అన్న ఇలా కాలనీలో ఒక సమస్య వచ్చిందంటే బొమ్మసాని గారు వస్తారు, ఏదో సహాయం చేస్తారు. అతన్ని చూశాను. తర్వాత 5 సంవత్సరాల నుంచి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారిని చూశాను. అతను సార్ మీటింగ్కి వెళ్ళడం కానీ, సార్ రావడం కానీ 2-3 సార్లు వచ్చిన ఆయన. ఎంత చేసినా ఆయన మన కాలనీకి చేసింది ఆయనే. ఇప్పుడు ఎవరు చేశారన్నది కాదు, ఆ నియోజకవర్గంలో అధికార పరంగా ఎవరు చేశారన్నది కావాలి. అంత జరిగింది ఎవరి హయాంలో జరిగింది? వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు హయాంలో జరిగింది. ఇదంతా డెవలప్మెంట్ కారణం ఎవరు? ఆయనే కదా. ఆయన ఏ పార్టీలో ఉంటే ఏంటి మనకి, ఆయన వెనక మనం ఉన్నాం. అదండి. సో ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి పెడనలో ఎమ్మెల్యే గుండి మంత్రి అయినటువంటి జోగి రమేష్ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వేలు పడతా ఈయన్ని కొంచెం ఇది చేసి బయటికి పంపించి అతనికి అనుకూలంగా ఉండే వ్యక్తిని ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో మీరేమంటారు? ఇప్పుడు ఏ నియోజకవర్గం అని ముఖ్యం కాదండి. ఏ నియోజకవర్గంలో ఎవరైతే పలుకుబడి ఉంటారో, ప్రజలకు ఎవరు మంచి చేస్తారో తెలుసుకొని ప్రజలే ఓట్లేస్తారు. అందరూ నించున్నారు, ప్రజలు సమాధానమే చెప్తారు దానికి. రాను రోజుల్లో ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రజలు ఓటు వేసి సమాధానం చెప్తారు దానికి. మైలవరం గడ్డ, కేపీఆర్ నడ్డా ఈరోజు ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నానో, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట చెప్తాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఎదుటి ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు కూడా రావన్నమాట. కేపీఎన్ఏ నెంబర్ 1గా గెలుస్తారని చెప్పి ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను. మా యూత్ అందరూ జక్కంపూడి తరపున అందరికి సపోర్ట్ఫుల్గా చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం.